ఎందుకు వద్దనుకుంటున్నారు అమ్మాయిని అంత హోప్ ఇచ్చి ఒక స్పెసిఫిక్ రీజన్ లేకుండా నడి రోడ్డు మీద వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఉండాలి సార్ ఏమన్నా. మ్యాక్సిమం ఎంతో మంది అమ్మాయిలు మెసేజ్ పెడితే అందరు కాంటాక్ట్ అందరినీ పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా సార్? మీకు కట్నం కావాలా? నిన్ను ప్రేమించిన అమ్మాయి కావాలా? అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనకి చాలామంది మెయిల్స్ పెట్టారండి. దాంట్లో అయితే మనం ఒక ర్యాండమ్గా మెయిల్ తీసుకుని చదువుదాం, ఓకేనా? నమస్కారం సార్, నా పేరు ఆమని. నాకు ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి 1 year నుంచి నన్ను అన్ని విధాలుగా వాడుకుని ఇప్పుడు చేసుకుని అంటున్నాడు. దయచేసి మీరు ఏం చేయాలో చెప్పండి సార్. అమ్మాయికి మోసం చేస్తున్నాడు అంటున్నా. సరే ఒకసారి కాల్ చేయండి, మాట్లాడతాం మనం. ఓకే సార్. హలో హలో, ఆమని గారండి మాట్లాడేది? అవును, ఎవరు? నా విచారణ కార్యక్రమం నుంచి కాల్ చేశామండి. మేడం చెప్పండి మేడం. మీకు ఏదో సమస్య ఉందని మెయిల్ చేశారు కదా? అవును అవును మేడం. మన ముందు అడ్వకేట్ అలీ గారు ఉన్నారు. ఓకే మేడం. ఆయనతో మీ సమస్య ఏంటో చెప్పుకోండి. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా, ఏం సమస్య ఏంటి? సార్ నా పేరు ఆమని సార్. ఓకే. నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే సార్ ఇట్లా నేను యాక్చువల్లీ తెలుగు మ్యాట్రిమనీలో నేను అన్మ్యారీడ్ సార్. దాంట్లో నా పిక్ పెట్టిన అన్నట్టు నా బయో. రాజు అనే పర్సన్ నాకు యాక్సెప్ట్ చేసేసి సేమ్ క్యాస్ట్ సార్ ఇద్దరిది. ఓకే. మేమిద్దరం మాట్లాడుకున్నాం, అంతా ఊకే అయిపోయింది. వాళ్ళ పెద్దవాళ్ళకు నేను నచ్చినా, మాకు వాళ్ళు నచ్చిరు. తర్వాత ఒక రోజు ఇట్లా ఇంటికి రావాలని చెప్పేసి మాట్లాడుకున్నాం, వచ్చిరు. ఓకే. అన్ని మాట్లాడుకున్నాం, ఇంకా ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అది ఇది అనేసి అంతవరకు వచ్చింది సార్. తర్వాత తను మా ఇంటికి రావడం కొన్ని ఇష్యూస్ వల్ల, అంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ అయింది సార్. ఓకే ఓకే. మేమైతే బాగానే ఉన్నాం. ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ అయినా కూడా తను మా ఇంటికి రావడం, మాట్లాడడం, మేమిద్దరం బయటికి వెళ్ళడం అట్లా జరిగింది సార్. ఇద్దరు తిరగడాలు ఎక్కడ చేసేవాళ్ళండి? హైదరాబాద్ లో నేను జాబ్ చేస్తాను సార్. ఓకే ఓకే. ఇంకా అక్కడికే వచ్చేటోడు సార్. ఓకే, హైదరాబాద్ వచ్చేటోడు. ఇప్పుడేమో అంతా అయిపోయింది సార్. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం అది ఇది అంటే నాకు వద్దు, నేను చేసుకోను అని చెప్తున్నాడు సార్. ఓకే. అసలు నాకేం అర్థం కావట్లేదు సార్. అంతా అన్ని తిరిగి అందరూ ఓకే, మరి ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. వాళ్ళ పేరెంట్స్ నుంచి మా పేరెంట్స్ నుంచి అందరు ఓకే అనుకున్నారు. వాళ్ళు మ్యారేజ్ కాకున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ అయితే నన్ను ఒక కోడలు లాగానే ట్రీట్ చేస్తున్నారు సార్. ఇప్పుడేమో ఈయనేమో నేను చేసుకోను, నాకు అసలు వద్దంటే వద్దంటున్నాడు సార్. అసలు కలవని కూడా రావట్లేదు. అసలు కారణం ఏంటో అడగండి మీరు ఒకసారి ఆయన్ని. అడిగినాను మేడం, అడిగితే నాకు వద్దు, నాకు అవసరం లేదు, నేను చేసుకోదలుచుకోలేను, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే ఇంట్రెస్ట్ అంటే. మరి అప్పుడే చెప్పేది ఉండే కదా. ఎంతో మంది మ్యాట్రిమనీలో ఫొటోస్ పెడతారు కదా సార్. అవును. నార్మల్ గా చూసి ఫోన్ చేసి నాకు నచ్చలే అని చెప్పో, లేకపోతే ఏదో ఒకటి సరే చూసుకున్నా కూడా వచ్చి ఇంటికి వచ్చిర్రు మాట్లాడారు, అప్పుడు వద్దని చెప్పినా అయిపోవచ్చు సార్. అంతా తిరిగి అందరికి చెప్పుకొని, మా రిలేషన్ లో అందరికి తెలుసు, నా హాస్టల్ కాడ అందరికి తెలుసు, నా జాబ్ దగ్గర అందరికి తెలుసు, ఇప్పుడు వద్దంటున్నాడు సార్. అదేదో అప్పుడే చెప్పాలి కదా సార్. అన్ని విధాలుగా మిమ్మల్ని లాక్ చేస్తాడు, అందరికి తెలిసేలా చేసి ఇప్పుడు చేసుకోనంటే ఎట్లా? ఇప్పుడేమో చేసుకోని అంటుంది సార్. వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేస్తేనేమో వాళ్ళ పేరెంట్స్ ఫోన్ కూడా ఈయన లిఫ్ట్ చేసి మా మమ్మీ లేదు, నువ్వు ఇంకోసారి మా మమ్మీకి ఫోన్ చేద్దాం అది ఇది అంటారు. వాళ్ళ మమ్మీ వాళ్ళతో మాట్లాడదామంటేనేమో అసలు అవ్వట్లేదు సార్. ఇంటికి వెళ్తేనేమో వాళ్ళు ఏదో దేవుడికి చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు ఊరు వెళ్ళారు సార్. ఓకే. అంటే అట్లా కాదండి, స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉంటది కదా. అంటే పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అంటూ ఒకటి ఉంటది కదా, ఆ కారణం మీకు చెప్పలేదా? అసలు నాకు ఆ కారణం ఏంటో కూడా చెప్పట్లేదు సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు ఒకటే రీజన్ చెప్తుండు, కట్ చేస్తుండు. కనీసం ఏదైనా మాట్లాడదాం, బయట కలుద్దాం అంటే కూడా రావట్లేదు. నాకు వద్దు, ఇది ఒకటే రీజన్ చెప్తుండు సార్. ఏం రీజన్ చెప్తున్నాడండి మీతో ఇప్పుడు? నాకు వద్దు, ఇది ఒకటే రీజన్ చెప్తుంది మేడం, నాకు వద్దు, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు పెళ్లి మీద అంటే. సరే ఇంట్రెస్ట్ ఇప్పుడు లేకపోతే ఇంకా ఒక 5 months 6 months 1 year అట్లా కూడా అడుగుతున్నా వెయిట్ చేద్దామని. అది కూడా చెప్పట్లేదు నాకు. అసలు ఇప్పుడు కానీ మీద ఇంట్రెస్ట్ లేదు అంటుండే. ఎక్కువ చాలా సార్లు అడిగితే ఫోర్స్ చేస్తేనేమో నాకు ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి ఇప్పుడు వద్దు నాకు అంటున్నాడు. మరి ఊకే ఫోన్ చేస్తుంటే నాకు నువ్వు వద్దు, ఫోన్ పెట్టే అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు ఇద్దరు రిలేషన్షిప్ లో ఉండబట్టి? 2 years అయింది సార్. 2 years నుంచి మీరు కలిసే ఉన్నారు? కలిసే ఉన్నాం సార్. సరే, మరి ఇంట్రెస్ట్ లేదు అని 2 years మిమ్మల్ని వాడుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. దట్స్ వెరీ రాంగ్. సో
ఇప్పుడు మరి వాళ్ళ పేరెంట్స్ కూడా రెస్పాన్స్ ఏం లేదా మరి? వాళ్ళ పేరెంట్స్ ఈయన ఒకడే బాబు సార్, ఈయన ఏది చెప్తే అదే. వాళ్ళు ఏమంటున్నారు, ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి వానికి ఇష్టం లేనప్పుడు మేమేం ఫోర్స్ చేయలేం కదమ్మా అని ఇప్పుడు అంటున్నారు. అప్పుడేమో బాగా చూసుకున్నారు, ఇంటికి వెళ్తే మంచిగా వాళ్ళతో పాటు టెంపుల్స్ కి అట్లా ఇట్లా తీసుకెళ్లారు. ఇప్పుడేమో వానికి ఇంట్రెస్ట్ లేని మేము పట్టి చేయలేం, తర్వాత చేసిన తర్వాత వాడేమన్నా చేసుకుంటే ఎట్లా అది ఇదని వాళ్ళు అంటున్నారు సార్. మరి ఫస్ట్ లోనే మీరెందుకు చేసుకోలేదు మరి? అంటే మీకు ఏమైనా కారణాలు ఉన్నాయా అప్పుడు? అప్పుడు మా తాతయ్య గారు చనిపోయారు మేడం, అట్లా అని చెప్పి 1 year వెయిట్ చేయాలనేసి ఆయన. మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం అనేది నిజం చెప్పాలంటే అది చాలా పెద్ద సమస్య అన్నట్టు. ఖచ్చితంగా తనకు ఒకవేళ మీరు ఒక లీగల్ స్టెప్ తీసుకుంటే మాత్రము తను జైలు పాలవుతాడు. ఇలా మీ ఒక్కరికే కాదండి, చాలామంది లేడీస్కి జరుగుతుంది. మ్యాట్రిమోనియల్ సైట్సే ఇలాంటివి. మ్యాట్రిమోనియల్ సైట్స్లో కనిపించేది ఒకటి, అందులో జరిగేది ఒకటి. సేమ్ లైక్ మేడి పండు లెక్క సేమ్ సీన్ ఇక్కడ వస్తుంది. ఆ ప్రొవర్బే ఇక్కడ యూజ్ అవుతుందండి. మేడి పండు చూడు మిలమిలా ఉండును, పొట్ట విప్పి చూడు పురుగునుండును. సేమ్ మ్యాట్రిమోనియల్ సైట్స్ అదే కథ. ఇప్పుడు అది నా రియల్ లైఫ్ లో అవుతుంది సార్. సో మీరు టెన్షన్ పడే అవసరమే లేదు. మీకు మన చట్టంలో చాలా సెక్షన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మీకు న్యాయం పొందగలుగుతారు. మనం డైరెక్ట్గా లీగల్ స్టెప్ వేసే ముందు మనం ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అతన్ని అర్థమయ్యే విధంగా చెప్దాం. ఒకవేళ అతను వింటే మంచిది, వినకపోతే మీరు ఏం చేయాలో కూడా మేము చెప్తామండి. మీకు నెక్స్ట్ ప్రొసీజర్ లీగల్ ప్రొసీజర్లో కూడా మేము సహాయపడతామండి. సో అతను మీ కాల్ అయితే లిఫ్ట్ చేస్తున్నాడా? కాల్ లిఫ్ట్ చేస్తారు సార్, చేసి ఏంటి చెప్పు అంతే. ఇది పెళ్లి గోల తీసే వరకు కట్ చేస్తున్నాడు. ఒకసారి ఆయన్ని కాన్ఫరెన్స్ తీసుకుంటారా? తీసుకుంటాను మేడం. ఒకసారి తీసుకోండి అమ్మా, మాట్లాడదాం. ఒకసారి ఆయన ప్రాబ్లం ఏముందో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. ఒకవేళ మాటల ద్వారా వింటే మంచిది, చేతల దాకా వస్తే మనం చేసి కూడా చూపిస్తాం. ఓకే సార్, నేను కాన్ఫరెన్స్ తీసుకోవాలా సార్? తీసుకోండి అమ్మా. సరే సార్, ఓకే సార్. హలో రాజు. హలో రాజు. ఏం చెప్పు రాజు, ఎక్కడున్నావు? ఎక్కడ ఉంటే ఏం చెప్పు. మ్యాటర్ రేపు ఫస్ట్ నాకు చేద్దాం చెప్పి ఆ ఫోను కాదు, ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు ఒకసారి. బాగా నా బాధ ఏం లేదు, ఎక్కడున్నావు చెప్పు. ఎక్కడుంటే మీకు ఏంటి, పడుకున్నా, తిన్నా, తాయినా, పన్నాను. ఎక్కువ మ్యాటర్ రేపు ఒకసారి అడ్వకేట్ సార్ లైన్ లో ఉన్నారు, మాట్లాడవా? ఏ అడ్వకేట్? ఎవరితో మాట్లాడాలి? నువ్వు ఒకసారి మాట్లాడు. అలా కాదు, అమ్మాయి అడుగుతున్నప్పుడు మీరు ఆన్సర్ చెప్పడానికి ఏమైంది? అంటే ఆ అమ్మాయిని వాడుకున్నంతసేపు మీకు లేదా? ఇప్పుడు తనకి ఆన్సర్ చెప్పే అవసరం మీకు లేదా? మేమెవరేంటి? మేమెవరు మేము తర్వాత చెప్తాం, ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు. నువ్వు చెప్పి మాట్లాడే ఫస్ట్ ఫోన్ కట్ చేయి, ఎవరితో వాళ్ళతో మాట్లాడి. నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు నువ్వు మాట్లాడు ఫస్ట్. ఎవరైతే నీకేంది? ఓ బాబు, హలో, కరెక్ట్ మాట్లాడు బాబు. ఏందది ఎందుకంత ఆవేశపడుతున్నావు? అమ్మాయి జీవితం మొత్తం నాశనం చేసేసి ఇప్పుడు అమ్మాయిని దబాయిస్తున్నావా? అమ్మాయి జీవితం నాశనం చేసి. నా పేరు అడ్వకేట్ అలీ, ఓకేనా? నేను అడ్వకేట్ని. అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని 2 సంవత్సరాలు అమ్మాయితో పాటు ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నావంట కదా, ఆ స్పెసిఫిక్ కరెక్ట్ రీజన్ కూడా చెప్పట్లేదట కదా నువ్వు? అవును సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయి పెళ్లి చేసుకోవాలి లేదు, అందుకే చేసుకోని చెప్తా. అంటే ఇంట్రెస్ట్ లేదంటే అట్లా ఎట్లా కుదురుతుంది చెప్పండి? మీరు ఇంట్రెస్ట్ ఉండే కదా తనతో పాటు మీరు లైఫ్ లీడ్ చేసింది. అవును, ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉండే, అప్పుడు చేస్తున్నావు, ఇప్పుడు లేదు. చనిపోయి మా తాత వాళ్ళు చనిపోయి కొన్ని రోజులా అని చెప్పి వాళ్ళు ఆపేరు. నాకు ఇంట్రెస్ట్ పోయి చేసుకోమ్మా. అట్లా కాదు బాబు, నువ్వు అమ్మాయిని నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే కరెక్ట్ కాదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదో క్లారిటీగా చెప్పండి. సార్ యాక్చువల్లీ మీకు మ్యాటర్ ఏం తెలియదు సార్, మీకు మాట్లాడే మధ్యలో. మరి మాకు మ్యాటర్ తెలియకుంటే మీరు చెప్పండి మ్యాటర్ ఏంటో, మేము వింటాం. మీరే చెప్పండి మ్యాటర్ ఏంటో. యాక్చువల్లీ మేము ఇద్దరము మ్యాట్రిమోన్ లో కలిసాము సార్. కలిసాము, అమ్మాయికి మా కాంటాక్ట్ పెట్టా, అమ్మాయి వచ్చి మీట్ అయ్యాము. అమ్మాయి అడిగి నువ్వు ఏం చేస్తుంటే నేను అంటే పలానా వర్క్ చేస్తుంటా అని చెప్పినాను సార్. ఆ అమ్మాయి కూడా చెప్పింది హైదరాబాద్ వర్క్ చేస్తుంటా అన్నది. అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంకరేజ్ చేసి మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీతో కలిసాము. అనుకుని మేము హైదరాబాద్ లో ఇద్దరం రూమ్ తీసుకుని రిలేషన్ లో ఉన్నాం సార్. తర్వాత ఏంటంటే అమ్మాయి ప్రభావం బాగాలేదు సార్. నేను ఎక్కడ వర్క్కి వెళ్తే నైట్ టైం తిరగడము, వాళ్ళ ఫ్రెండ్స్ తోని లేట్ గా రావడము. ఇద్దరు రూమ్ తీసుకుని కూడా రిలేషన్ లో ఉన్నారా? ఇద్దరు రూమ్ తీసుకుని ఉన్నారు కలిసి? అవును మేడం. ఇంకా మ్యారేజ్ కదా ఎట్లయినా అని చెప్పేసి తిను కూడా అడిగిండు, నాకు కూడా ప్రాబ్లం అవుతుంది, ఒక రూమ్ తీసుకుందాం, మా హాస్టల్ లో పే చేసే బదులు రూమ్ లో ఉండొచ్చు కదా అంటే ఇంకా ఓకే అని చెప్పేసి ఇద్దరం కలిసి రూమ్ తీసుకున్నాం మేడం.
మరి ఎంత నమ్మకం ఉంటే ఎట్లా ఉంటుంది ఆ అమ్మాయి? నువ్వు ఇట్లా అంటున్నావు ఇప్పుడు. అదే కదా మేడం ప్రాబ్లం. అవును సార్, నాకు ఇష్టం లేదు సార్. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను వాళ్ళ ఇంట్లో నేను ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాను, ఆ పిల్లకి చెప్పాను, నాకు ఇష్టం ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదా. ఎన్నిసార్లు అడిగినా ఇట్లనే చెప్తుంది సార్. ఏమన్నా అంటే రీజన్ చెప్పట్లేదు కానీ నాకు ఇష్టం లేదు. ఇదేదో నన్ను ఒక బొమ్మలాగా చేసి ఆడిస్తుంది సార్. ఒకసారి ఇష్టం అన్నాడు, నాకు సరే ఓకే అన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో మీట్ చేయించిండు, మా చుట్టాల దగ్గరకు వచ్చిండు, ఏదైనా దావతులు వచ్చిండు, నేను వెళ్ళినా. ఇప్పుడేమో రీజన్ చెప్పండి నాకు ఇష్టం లేదు. వాళ్ళ మమ్మీ వాళ్ళు అదే మాట చెప్తారు, ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేదని కూడా రీజన్ చెప్పాలి కదా. రీజన్ చెప్పట్లేదు మేడం అసలే. రీజన్ ఏముంది మేడం? అమ్మాయి బయట ఎవరితో వరకు తిరుగుతుంది నైట్ టైం. ఎవరి రీజన్ మేడం? నేను ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసుకున్నా మేడం. మా ఫ్రెండ్ పెట్టి అన్ని అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఏ టైం ఎక్కడ ఉంటుంది, నేను రిలేషన్ ఉన్నప్పుడే మా ఫ్రెండ్ ఒకటి పెట్టి అన్ని ఎంక్వైరీ చేశాను మేడం. మేడం అన్ని నాకేమొస్తుంది మేడం? ఎవరిని పెట్టాం అమ్మాయి వెనక తిరగడానికి? మా ఫ్రెండ్ ని పెట్టారు, ఒక అబ్బాయిని, గణేష్ ని. ఫ్రెండ్ ని పెట్టారా? అలా పెట్టడం కరెక్టేనా ఒక అమ్మాయి వెనకాల? కరెక్ట్ అంటే సార్, నా ఫ్యూచర్ లో నేను అమ్మాయికి మంచి ఎక్కువ తెలియదు, అందుకే పెరిగే తప్పే ఉంది సార్. నేను నా ఫ్యూచర్ చూసుకున్నాను. అది బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అంటారు దాన్ని. అలా ఒకళ్ళ వెనకాల ఫాలో చేయడం, ఒకళ్ళ వెనకాల ఒక మనిషిని పెట్టడం ఫాలో చేయడానికి అనేది బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ. అది మీరు అలా చేయడం నేరం తెలుసా మీకు? పొద్దున్న పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎలాంటి క్యారెక్టర్ తెలుసుకొని తప్పే ఉంది సార్ ఇందులో. అట్లా కాదు. ఇప్పుడు సరే నువ్వు పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడు? మీకు క్యారెక్టర్ మంచిది కాదన్నాడా? ఏమన్నాడు? కాదు సార్, ఏదన్నా ఉంటే నాతో మాట్లాడాలి, ఇంకో పర్సన్ పెట్టడం ఏంటి సార్? అబ్బాయి అడుగుతున్నామో అబ్బాయి మొత్తము ఎవరి వరకు తిరుగుతుంది, పబ్బుకి వెళ్తుంది అమ్మాయి, ఇట్లా నైట్ టైం ఎక్కువసేపు ఇట్లా మాట్లాడుతుంది, అట్లా తిరుగుతుంది, అన్ని చెప్పించారు అబ్బాయి. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని? ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. నా ప్రూఫ్ మా ఫ్రెండ్ మేడం, వాడే చెప్పింది మేడం. నేను ఎందుకు నమ్ముతా మేడం? నేను ఒక్కసారి చెప్పేది వినండి. నేను ఇప్పటి వరకు పప్పు అనేదే నేను వెళ్ళలేదు మేడం. ఒకసారి గణేష్ అన్నారు కదా, నేను ఆయన ఒక బ్రదర్ లాగానే నేను ఆయన అనుకున్నా. ఆయన కూడా నాతో సిస్టర్ లాగానే ఉన్నాడు మేడం. ఒక్కసారి ఏమనుకోకుండా ఆయన లైన్ లో నేను నెంబర్ చెప్తా, మీరే ఆయనకు ఒక్కసారి కాల్ చేయండి మేడం, ఆ అన్నే చెప్తాడు మీకు. ఓకే, ఒకసారి తీసుకోండి లైన్ లో. నెంబర్ చెప్పండి ఒకసారి. 970 చేస్తున్నాను. లైన్ లోకి వచ్చాడండి. ఆ అబ్బాయి పేరు ఏం పేరు? గణేష్. హలో గణేష్ గారు. హలో గణేష్ గారు, ఎవరు మేడం? నా విచారణ కార్యక్రమం నుంచి నేను మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం, చెప్పండి. రాజు అనే అబ్బాయి తెలుసా మీకు? తెలుసు మేడం, మా ఫ్రెండ్. ఓకే, తనకి ఆమని అనే అమ్మాయి తెలుసా మీకు? సిస్టర్ లాంటిది. సిస్టర్ లాంటిది. మరి సిస్టర్ లాంటిది అనుకున్నప్పుడు ఆ అబ్బాయితో అమ్మాయి గురించి మీరు తప్పుగా చెప్పకూడదు కదా. మీకేమని చెప్పారు మేడం? ఆ అబ్బాయి చెప్తున్నాడు. నేను ఎందుకు చెప్తా మేడం తప్పుగా? ఏమో అడగండి, లైన్ లోనే ఉన్నాడు, కాన్ఫరెన్స్ లోనే ఉన్నాడు అబ్బాయి కూడా, అడగండి. హలో 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 రాజు. హలో చెప్పు. నీకేం తప్పు చెప్పినా నేను రాజు? ఏం చెప్పినావా? మొబైల్ మొన్న చెప్పింది నీకు నిన్న కూడా చెప్పినా కదా, ఫోన్ చేసి కలిసి సాయంత్రమే కలిసి చెప్పినా కదా, ఆమె అక్క చాలా మంచిదిరా, ఎందుకు వదులుకుంటున్నావు, వదులుకోకురా అని కూడా నిన్ననే కదరా చెప్పింది. ఎందుకురా ఎక్కించి చెప్తున్నావు? ఆడొక మాట ఈడొక మాట ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు వాళ్ళ మధ్యలో నన్ను బ్యాడ్ చేస్తున్నావు. ఇప్పుడు అట్లా కాదు గణేష్, నువ్వు చెప్పావంటే కదా అమ్మాయి తిరుగుబోద్ది, పబ్బులంటే తిరుగుద్దని. ఇప్పుడు నువ్వు మాతో ఏం చెప్తున్నావు? అమ్మాయి నాకు సిస్టర్ లాంటిది అని చెప్తున్నావు. మరి ఆ అబ్బాయితో ఎందుకు అంత తప్పుగా ఎందుకు చెప్పావు? మరి మా రాజు అనే ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఆయన ఏమన్నాడు, ఇట్లా నేను రిలేషన్లు ఉన్నారా, మా అమ్మాయి ఎలాంటిదో మా పిల్ల ఎలాంటిదో తెలుసుకో, నువ్వు పోయి నువ్వు మాట్లాడి నువ్వు తెలుసుకో అని చెప్తే నాకు నంబర్ ఇచ్చాడు. నేను ఫోన్ చేసి మాట్లాడా. సిస్టర్ ఎక్కడున్నారు సిస్టర్, నేను ఈయన ఫ్రెండ్ అని నేను చెప్పలే ఆమెకు. ఆమెనికి రాజు ఫ్రెండ్ అని నేను చెప్పలే. మాట్లాడినా ట్రావెలింగ్ అయినా ఆమెని అనే అమ్మాయి సిస్టర్ చాలా మంచిది. మరి పబ్బులు తిరుగుతుంది, అక్కడికి వెళ్తుంది, బయటకి వెళ్తుంది అని చెప్తున్నాడు కదా, మరి లైన్ లోనే ఉన్నాడుగా. లేదు లేదు మేడం, లేదు లేదు లేదు, నేను మొత్తం తెలుసుకున్నా, ప్రతి ఒక్కరు తెలుసుకున్నా. చాలా మంచిది, ఎలాంటి బ్యాడ్ క్యారెక్టర్ కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. ఈయన నమ్ముకొని ఉంది, ఈయన ఇట్లాంటి అన్ని చేస్తుంది అంతే గాని ఆ అమ్మాయి అయితే చాలా మంచిది, ఆ సిస్టర్ అయితే చాలా మంచిది. నేను చూసిన కాబట్టి దగ్గరుండి నేను చూసిన, ఆమెతో ట్రావెల్ కూడా అయ్యా. రాజు ఎందుకు ఇలా చెప్తున్నావు? రాజు అసలు నీ మనసులో ఏముంది నాకు క్లారిటీగా చెప్పు. పెళ్లి చేసుకోవాలని ఉందా, చేసుకోవద్దని ఉందా, అసలు ఏముంది నీ మనసులో? ఇవన్నీ డ్రామాలు వద్దు రాజు, ఏముందో స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసాయి మాకు.
నాకైతే లేదు సార్. నెక్స్ట్ 2 months లో పెళ్లి అయితే చేసుకుంటున్నాను సార్ ఆల్రెడీ. పెళ్లి చేసుకుంటున్నావా? సార్ ఏం లేదు సార్, ఈయనది ఏంటంటే వాడుకోవాలి వదిలేసేయాలి అదే కాన్సెప్ట్ ఉన్నారు సార్. ఈయన నాకు కూడా చెప్పారు, నేను ఇట్లా అంటే అరే ఎందుకు వదిలేస్తావు రా, చాలా మంచిది కదరా అమ్మాయి, నిన్ను నమ్ముకొని ఉంది రా, ఇంట్లో వదిలేసి మరి నీతో వచ్చి హైదరాబాద్ ఉంటుంది, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే కూడా నా మాట వినలేదు సార్. రాజు, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు కాదు, పాపం అది. నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకూడదు. నిన్ను నమ్ముకొని ఉంది అమ్మాయి, నిన్ను A to Z నీకు ఇచ్చేసింది. తన మనసు, తన శరీరం అన్నీ కూడా నీకు అప్పచెప్పింది. నువ్వు అన్నింటినీ అనుభవించి ఈరోజు నడి రోడ్డు మీద వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. అది చాలా పెద్ద తప్పు కిందకి వస్తుంది రాజు. దీనికి చాలా లీగల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సార్ ఇది లవ్ కూడా కాదు కదా సార్, అందరి మధ్యలో ఒప్పించుకొని, నేను అందరినీ ఒప్పించుకొని, ఇటు మా పేరెంట్స్ ఒప్పుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. సరే మ్యారేజ్ ఇంకా ఫిక్స్ అనే కదా సార్, నేను ఆయనతో అన్నిటికీ ఓకే చెప్పుకున్నా. కాదమ్మా, మరి మ్యారేజ్ కూడా ఓకే, అన్నిటికీ ఓకే చెప్పుకున్నారు, కరెక్టే అమ్మా. కానీ పెళ్లికి ముందు అలా కలవడం, అలా రూమ్లలో ఉండడం కరెక్ట్ కాదు కదమ్మా, మీకు తెలీదా? సార్ ఇప్పుడు నేను ఎట్లా అనుకున్నా అంటే ఇంకా నా భర్త అన్నట్టుగానే నేను అనుకున్నా తప్ప వేరే ఉద్దేశంగా నేను అసలు లేను సార్. అది నువ్వు అనుకుంటే సరిపోదు కదా, అబ్బాయి మనసులో ఏముందో కూడా నువ్వు తెలుసుకోవాలి కదా ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు నాతో ఉంటా అని ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అందరికీ తెలుసు, మా పేరెంట్స్ అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంకా ఏం ఆలోచించలేదు మేడం. లేదు సార్, నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా సార్. అమ్మాయిని పెళ్లి చేస్తున్నా. వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావా? చేస్తున్నా. ఇట్లా ఎంతమంది అమ్మాయిలు లవ్ చేసి మోసం చేస్తున్నావు నువ్వు? ఎవరిని మోసం చేయలేదు మేడం. ఈ అమ్మాయికి నేను చెప్పా, నాకు ఇష్టం లేదని చెప్పా. ఎప్పుడు చెప్పినావు నాకు? ఎప్పుడు చెప్పినావు ఇష్టం లేదని? చెప్పా మొన్న 2-3 months బ్యాక్. సార్ 2 years లో 3 months బ్యాక్ నుంచి చెప్తున్నాడు తప్ప 1.5 year నుంచి ఎప్పుడు చెప్పలేదు సార్. మేము ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే మా ఇంటికి రండి సార్, ఇప్పుడు నేను ఉన్న రూమ్ దగ్గరికి. వాళ్ళకు కూడా మేము అదే చెప్పుకున్నాం, మేము వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇట్లా జాబ్ చేసుకుంటాం అంటేనే వాళ్ళు రూమ్ ఇచ్చిస్తారు మాకు. అవును సార్, ప్రతి ఒక్క ప్లేస్ లో వీళ్ళు పోయే కాడ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పారు. నాకు కూడా సిస్టర్ నాకు కూడా చెప్పింది, మేము వైఫ్ అండ్ హస్బెండ్ అనే చెప్పింది నాకు. అట్లా కాదమ్మా, మరి 2 years దాకా ఇప్పుడు మీ ఇంట్లో మీ తాతయ్య గారికి అలా జరిగింది, ఒక 1 year దాకా మీరు ఆగారు. 1 year తర్వాత ఇన్స్టెంట్ గా పెళ్లి చేసుకుంటే అయిపోతుండే కదా, ఇంత గ్యాప్ ఇవ్వడంతో? సార్ మేము అనుకుంది యాక్చువల్లీ, మేము అప్పుడు కలిసినప్పుడు ఫస్ట్ టైం అనుకుంది 3 months తర్వాత ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అనుకున్నాం. ఆ 3 months అయిపోయిన తర్వాత మా తాత గారికి హెల్త్ బాగాలేక అట్లా అడావుడిగా తిరిగినాం. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన ఎక్స్పైర్ అయిపోయింది. ఎట్లా అయినా 1 year ఆగాలని చెప్పేసి ఇంతలోనే 1 year అయిపోయింది సార్. ఓకే అమ్మా, ఇప్పుడు రాజు మీరు ఎవరిని లవ్ చేస్తున్నారు? నిజం చెప్పండి. ఎవరిని లవ్ చేయట్లేదు సార్, నన్ను వదిలించుకోవాలని అదొక రీజన్ తప్ప ఆయన ఎవరిని లవ్ చేయట్లేదు. నాకు తెలిసి కదా సార్, నేను కూడా 1.5 year అవుతుంది సార్. ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు, ఒకళ్ళంటే ఒకళ్ళకి అర్థం చేసుకున్నారు, ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు చేసుకోబోయే వాళ్ళు ఈమెను వదిలించుకున్నా కూడా వచ్చేట ఈమె అంత నాలెడ్జబుల్ ఉండకపోవచ్చు, అండర్స్టాండబుల్ ఉండకపోవచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి? అసలు మీ యాక్చువల్ రీజన్ ఏంటి చెప్పండి రాజు? ఎందుకు వద్దనుకుంటున్నారు అమ్మాయిని అంత హోప్ ఇచ్చి ఒక స్పెసిఫిక్ రీజన్ లేకుండా నడి రోడ్డు మీద వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి, రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? వదిలేనికి రీజన్ ఉండాలి సార్ ఏమన్నా? ప్రతిదానికి రీజన్ ఉంటది. అమ్మాయి మీద రీజన్ లేదు సార్. చూడండి సార్ ఎట్లా తప్పించుకుంటున్నా, అసలు రీజన్ లేదు సార్. అసలు ఆయన దగ్గర రీజన్ అనేదే లేదు సార్. నా నుంచి సరే బ్యాడా అంటే నాకు ఇప్పుడు తెలిసింది సార్, మీరు చెప్పే వరకు, అన్నయ్య చెప్పే వరకు. జస్ట్ ఏదో అన్నలాగా తిన ఫ్రెండ్ ఎప్పుడన్నా రూమ్ కి వస్తుండే మాట్లాడేవాడు, బయటికి వెళ్ళే వాళ్ళము, ఏదన్నా ఈయన లేనప్పుడు అన్నయ్యకి తెచ్చిమంటే తెచ్చిచ్చాడు. కానీ ఈయన ఇట్లా నాకు తెలియకుండా పెట్టిందని కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు సార్. అయినా కూడా ఆయన నా దగ్గర అయితే రీజన్ అసలు ఇలాంటి మిస్టేక్ లేదు సార్. మాక్సిమం ఎంతో మంది అమ్మాయిలు మెసేజ్ పెడితే అందరు కాంటాక్ట్ అందరినీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు సార్. అట్లాంటప్పుడు ఇంటికి వచ్చి ఎందుకు మాట్లాడుకున్నారు? మరి వచ్చి మాట్లాడినప్పుడు అదే ఇంటికి వచ్చి ఎందుకు మాట్లాడినా? అంటే నీ చెల్లిని కూడా ఇలాగే ఎవరైనా మోసం చేస్తే నువ్వు ఊరుకుంటావా? అలా అడగండి. అంటే నీ చెల్లిని కూడా ఇలాగే ఎవరైనా మోసం చేస్తే నువ్వు ఊరుకుంటావా రాజు? నాకు చెల్లి లేదు మేడం. లేదు కాబట్టి నీకు అమ్మాయి వాల్యూ తెలవట్లేదు నీకు. ఉన్నా కూడా తెలుసుకుంటా మేడం. అట్లా కాదు రాజు, నిజంగా ఇబ్బంది పెట్టకుండా ఎవరు. నేను ఏమంటున్నా, అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే మాత్రం జైలు పాలవుతావు, అది గ్యారంటీ.
సార్ ఆయన జైలు పాలు అవ్వడం సెకండరీ అని నేనైతే అసలు ఉండలేను సార్. ఎందుకంటే నేను సొసైటీలో మొత్తం అందరికీ తెలుసు సార్. మా ఆఫీస్ లో గానీ మా రూమ్ దగ్గర గానీ నా అందరికీ తెలుసు సార్, బంధువులకి ఇట్లా. ఇంకా ఈయన కాకపోతే అసలు నాకు సెకండ్ ఆప్షనే లేదు సార్. ఇప్పుడు నాకు చెప్పు, ఇప్పుడు ఏదైనా కానీ ఒక దానికి రీజన్ ఉంటుంది, కానీ నీ దగ్గర ఇంట్రెస్ట్ లేదు అంటే అది కరెక్ట్ రీజన్ కాదు. ఆ రీజన్ జైలుకి వెళ్ళడానికే రీజన్ అది. సార్ నా నుంచి మిస్టేక్ ఏదైనా ఉందంటే ఇప్పుడే మీరే ఉన్నారు కదా సార్ పెద్దవాళ్ళు, మీ ముందే చెప్పేయమనండి. చెప్పండి, ఏదైనా తప్పు చేసింది అమ్మాయి? ఎవరితో అయినా వెళ్ళింది మీరు చూసారా? ఎవరితో అయినా మాట్లాడింది చూసారా? ఎవరితో అయినా చాటింగ్ చేసేది చూసారా? మీరు అడిగిన దాంట్లో ఏ ఒక్కటి రీజన్ కావాలని చేస్తుంది. ఏ రీజన్ లేదు, కావాలని చేస్తున్నాడు అంటే దానికి ఇంకొక ఏదో రీజన్ ఉండే ఉంటది. వేరే వాళ్ళు నచ్చిర్రా? వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుందామని చేస్తుంటారు. ఇట్లా ఈమె వదిలేసి వేరే వాళ్ళని చేసుకుందామని చేస్తుంది. ఓకే, అంటే ఈమె మీద మోజు తీరిపోయింది, ఇంట్రెస్ట్ పోయింది, ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకుందామని అనుకుంటున్నాడు. మోజు తీరిపోయింది, అయిపోయింది కదా, అందుకోసమని ఇప్పుడు దీనిని వదిలేసి వేరే దాన్ని పట్టుకుందామని ప్లానింగ్ తో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆమె మీద కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు లైట్ తీసుకుంటాడేమో. అంటే సార్ ఇలాంటి వాళ్ళు అలాగే ఉంటారు ఇంకా. కానీ ఇప్పుడు అమ్మాయికి అయితే అన్యాయం జరిగితే మాత్రం ఏమైతే ఊరుకునే ప్రసక్తే లేదు. అదే ఎందుకు చేసుకో, రీజన్ చెప్పు రాజు. అరే నీకెందుకు రా భాయ్, నీకెందుకు నీకు చెప్పాలా? ఎందుకంటే అనుకున్నా కదా అమ్మాయికి రీజన్ చెప్పాలి, ఎందుకు అమ్మాయితో కలిసి ఉన్నావు మరి? అమ్మాయి జీవితం నాశనం చేస్తావా రాజు? ఎవరి జీవితం ఎవరు నాశనం చేయలేరు. చేస్తున్నావు కదా ఇప్పుడు, ఆమె జీవితం నాశనం అయినట్టే కదా చెల్ల. మరి నాకైతే వద్దు సార్ పెళ్లి. ఎందుకు వద్దు? అది ఎందుకు వద్దు? అరే నువ్వు రీజన్ లేకుండా వద్దు అంటే చెప్పు. ఏదైనా అమ్మాయి తిరిగిపోతా తాగుపోతా రీజన్ లేకుండా వద్దు వద్దు అంటున్నా ఏం సార్ ఆయన? రీజన్ చెప్పు మనేసి వదిలేయమని, చెప్పేసి వదిలేసే రాజు. నేను ఏమన్నా ఆట బొమ్మ అనుకుంటున్నా సార్ ఆయన? అట్లానే అనిపిస్తుంది నాకు. రాజు చెప్పు రాజు, ఏదో ఒక రీజన్ చెప్పు. సరే నువ్వు నాకు ఒక రీజన్ చెప్పి అంటే అట్లీస్ట్ నేను నా నుంచి అయితే ఎలాంటి మిస్టేక్ లేదని 100% నాకు తెలుసు. నా తెలుసు నేను చెప్పుకోవడం కాకుండా నువ్వు చెప్పు ఒకసారి, ఇది చేస్తున్నావు అంటే కనీసం దాన్ని నేను చేంజ్ చేసుకుంటా. నీకు ఏదన్నా నచ్చట్లేదా? నువ్వు ఏది చేంజ్ చేసుకోకు, నన్నే చేంజ్ చేసుకుంటాను. నేను అట్లా చేసుకోలేను, నీలాగే నేను చేసుకోలేను. నిన్నే చేంజ్ ఎట్లా చేసుకుంటారు రాజు? గమ్మత్ మాట్లాడుతున్నావు. ఇలాంటి వాడి మాటలతో చెప్తే ఏంటి సార్? అమ్మా మీరు రెడీగా ఉండండి, మీరు ఎక్కడ అడ్రస్ పెట్టండి, నేను మా అసోసియేట్ని అక్కడ పంపిస్తా, మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయండి అమ్మా. ఇలాంటి వాళ్ళు మాటలతో చెప్తే వినరు, వీళ్ళకి చేతలు చూపించాలి ఖచ్చితంగా. సార్ పోలీస్ వాళ్ళ దగ్గర వద్దనే కదా సార్ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యింది. ఇప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర వద్దంటే ఇలాంటి వాళ్ళు ఎట్లా వింటారమ్మా? ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ చెప్పాలంటే ఎట్లా చెప్పండి? అక్కడికి వచ్చేసి న్యాయపరంగా ఏం జరుగుతుందో జరిగిపించి స్టేషన్కి తీసుకెళ్లి జైల్లో వేస్తేనే అర్థం చేసుకుంటారు వీళ్ళు. అంతటి దాకా వద్దు సార్, వాళ్ళ పేరెంట్స్ సొసైటీలో మంచి పేరు ఉంది సార్ వాళ్ళ పేరెంట్స్ కి. చూసావా రాజు, ఇంతలా ఆలోచించే అమ్మాయి నీ దొరుకుద్దా రాజు? ఇప్పటికన్నా చెప్పే రాజు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఆమె జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు? టైం ఏం లేదు. ఓ టైం ఏం లేదు. ఒకటి నాకు ఇక్కడ నాకు ఓపెన్ సీక్రెట్ నాకు కావాలి. ఇది నువ్వు ఎందుకు అద్దంటున్నావో అది ఇప్పటికీ అది తేలని రహస్యం. అది ఖచ్చితంగా అది ఎందుకు వద్దనుకుంటున్నావు ఆ రీజన్ చెప్పు. నేను కూడా అదే చెప్తున్నా సార్, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పు, నేను సరి చేసుకుంటాను. డైరెక్ట్ వద్దనడం ఏంటి సార్? అసలు నాకు అర్థం కాదు. చెప్పు రాజు, ఏమని చెప్పు, ఎందుకు వద్దంటున్నావు చెప్పు. ఏం లేదు సార్, నార్మల్గానే వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను చెప్పేసి వద్దన్నా సార్. వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావా? లేదు మేడం, అసలు అట్లాంటి చెప్పు రాజు, రీజన్ చెప్పు. రీజన్ ఏంటంటే ఏం లేదు, నాకు వేరే పెళ్లి చూపులు చూసాక కట్టం భారిస్తున్నారు. కట్నమా? కట్నం కోసం నన్ను వదులుకుంటావా? పైసల కోసము ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తుంది. 2 years రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయిని వదిలేసుకుంటావు నువ్వు పైసల కోసం? రాజు నన్ను డబ్బుల కోసం వదిలేస్తున్నావా? నేను డబ్బుల కోసం వదిలేదు, డబ్బుల కోసం ఏదైనా పెళ్లి చేసి. అదే మరి అందుకే నాకు చెప్పినా నేను ఇంట్లో చెప్తుండేదాన్ని కదా. చెప్పిన నువ్వేం చేస్తావు? మీ ఇంట్లో వాళ్ళు ఏమిస్తారు? మీరు ఇచ్చే మా అంటే 5 లక్షలు, వాళ్ళు 50 లక్షలు లగ్గిస్తారు. రాజు నీకు ఒక విషయం తెలుసా? కట్నం తీసుకోవడం కట్నం ఇవ్వడం కూడా ఇల్లీగల్ తెలుసా? నువ్వు కట్నం తీసుకున్నావని తెలిసిందనుకో బయట ఏమవుతుందో తెలుసా? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా నీకు? ఇప్పుడు ఎంతమంది బయట కట్నాలు పెళ్లి చేసుకోవట్లేదు. కట్నం తీసుకుంటున్నారు. రేపు ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా బ్యాడ్ అయిందనుకో, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి నీ మీద కేసు పెట్టిందనుకో, అప్పుడు నేను ఇంత కట్నం ఇచ్చినా అంటే ఆ కట్నానికి డబుల్ కట్నం ఇవ్వాల్సి వస్తుంది నువ్వు. దాంతోపాటు కట్నం తీసుకోవడం కట్నం ఇవ్వడం కూడా నేరం వాస్తవంగా. కానీ ఇది అందరు కూడా ఫాలో అవ్వరు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? కట్నం ఎంత ఇస్తున్నారు,
కిలో బంగారం ఇస్తున్నారా, 50 లక్షలు ఇస్తున్నారా, అవన్నీ చూస్తారు. కానీ అట్లా తీసుకోవడం ఇవ్వడం కూడా నేరమే. సార్ ఈయనే చెప్పేటోడు సార్ నాకు కట్నం గురించి ఎప్పుడన్నా మాట్లాడితే కూడా కట్నం ఏముందిలే అయిపోతే అవి ఎట్లయినా కూడా ఇప్పుడు మా అంటే 5 లక్షలు ఇస్తే సత్యదాకా 5 లక్షలతో బతుకుతామా మనము, మంచి మంచి కావాలి కానీ డబ్బులది ఏముందిలే అది ఒక్కొక్కడు అంత నా ఫ్రెండ్ గారు అంత కట్నం తీసుకున్నాడు ఇంత కట్నం తీసుకున్నాడు కానీ దాని క్యారెక్టర్ వేస్ట్ పైసలు అది ఇదని మాట్లాడుతోడు సార్. ఇప్పుడేమో కట్నానికి ఆశపడుతున్నాడు. రాజు కట్నము జీవితాంతం నీతో రాదు. అది మహా అంటే నీకు 2-3 సంవత్సరాలు నువ్వు ఏమీ సంపాదించకపోయినా కూడా ఆ కట్నంతో మెయింటైన్ చేస్తావేమో. దాని తర్వాత అయితే కట్నం జీవితాంతం ఉండదు కదా. ఎట్లా నీ కాళ్ళ మీద నీ చేతుల మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటేనే నీకు జీవన ఉపాధి, రేపు ఏదైనా సంపాదించగలుగుతావు. ఆడపిల్ల ఇచ్చే కట్నం మీద ఆశ పెట్టుకుంటావా? అలా ఆశ పెట్టుకుని ఎన్ని రోజులు బతకగలవు? అదంతా కాదు, అమ్మాయిని పెళ్లి చేసుకో, అమ్మాయిని హ్యాపీ ఉంచుకో. ఆమె అంతా స్టడీ పర్సన్ లెక్క ఉన్నది, జాబ్ కూడా చేస్తుంది అన్నది. నువ్వు ఇంత మంచి అమ్మాయి అండర్స్టాండింగ్ చేసుకునే అమ్మాయి దొరకడం నిజంగా నువ్వు లక్ మాట. కాకపోతే ఆ అమ్మాయిని నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నిజం చెప్పాలంటే నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి అమ్మాయి నీకు దొరికింది. పోలీస్ స్టేషన్ చెప్పినా కూడా వద్దంటుంది. నేను వదలా అని మా దాకా వచ్చింది, మాకు మెయిల్ కూడా చేసింది. నువ్వంటే ఎంత కావాలని ఉన్నది చెప్పు. ఇలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఈమెని అసలు నువ్వు పోగొట్టుకోకు. పోగొట్టుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతావు. అండ్ నువ్వు కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటావు. ఇప్పుడు ఉన్న సొసైటీలో చూస్తున్నావుగా అమ్మాయిలు అబ్బాయిల్ని ఎలా చంపేస్తున్నారు పెళ్లి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే. ఇప్పుడు నిన్ను చేసుకునే అమ్మాయికి నువ్వు ఇష్టం లేదనుకో, రేపు పొద్దున్న నీ జీవితం కూడా బలైపోద్ది కదా. మేము చెప్పే కాడికి చెప్పినాము, అర్థమయ్యే కాడికి అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు రాజు ఓపెన్గా చెప్పండి, మీకు కట్నం కావాలా, నిన్ను ప్రేమించిన అమ్మాయి కావాలా? నన్ను మంచిగా చూసుకున్నాను ప్రేమించే అమ్మాయి కదా. ఒక్కటి చెప్పండి, ఆమెని కన్నా నేను బాగా చూసుకునే అమ్మాయి వస్తుందంటారా? అన్నప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, మరి ఇంకెందుకు కట్నం నీకు? అదే ఆయనకు కూడా తెలుసు సార్ నేను ఎట్లా ఉంటా ఏంటి అనేది తెలుసు, కానీ ఆయన ఏదో కట్నానికి ఆశపడుతుంది అంతే సార్. నా మీద ఏదో మిస్టేక్ చేయాలని అంతే. మీరిద్దరు అండర్స్టాండింగ్ లో ఉండి అదేదో మీరే సంపాదించుకోండి. అదంతా కాదు రాజు, మంచిగా ఆలోచించుకో, మళ్ళీ ఇద్దరు కలవండి, మళ్ళీ హ్యాపీగా ఉండండి, తొందరగా పెళ్లి చేసుకోండి, అదే మంచిది. చెప్పండి అక్కడ ఆమెనితో చెప్పండి క్లారిటీగా. సరే అన్న వస్తా, ఇవాళ వచ్చి నేను మాట్లాడతా, మీ పేరెంట్స్ తో కూడా. సరేనా? నిజం చెప్పాలంటే ఒక ఇన్ఫార్మర్ని ఒక అమ్మాయి వెనకాల పెట్టడమే నేరం. సరే నువ్వు పెట్టినావు, ఆ ఇన్ఫార్మర్ కూడా నీ ఫ్రెండే, నీకు జెన్యూన్గా అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ నీకు ఇచ్చాడు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇంత మంచిగా ఒక అమ్మాయి గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత కూడా వదిలిపెట్టుకుంటాం ఏంది? నమ్మలేదు సార్, ఆయన చెప్పినా కూడా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. సరే నాకు తప్పైంది సార్, నేను కొంచెం వేరే డబ్బు కోసం ఆశపడి అట్లా వేసా అని ఇప్పుడు తెలుసుకున్నా సార్. ఇప్పుడు ఎందుకు ఇంటికి వెళ్ళి మాట్లాడతారు సార్. మళ్ళీ వెళ్ళండి, ఇంటికి వెళ్ళి మాట్లాడి తొందరగా ఏదైతే ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తంలో పెళ్లి పెట్టుకోండి. చేసుకుంటాం సార్ తొందరలో. ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా లీగల్ డౌట్స్ ఉంటే, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని హెల్ప్ చేస్తాం. ఆమని గారు ఓకేనా మీకు? హ్యాపీనా అమ్మని గారు? ఇప్పుడు చాలా హ్యాపీ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి అమ్మా, మేము ఇక్కడనే ఉంటాం. ఓకేనా? అబ్బాయికి అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్పాను. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు, ఫర్ ఎగ్జాంపుల్ చేసుకోకపోతే లాస్ట్ నుంచి లాస్ట్ మనకు ఉండే ఆప్షన్ పోలీస్ స్టేషనే ఉండేది. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమయ్యేది, సెక్షన్ 69 BNSతో మనకి కేసు ఫైల్ అయ్యేది. ఆ కేసు ఫైల్ అయితే ఫస్ట్ అబ్బాయి అరెస్ట్ అవుతాడు. దాని తర్వాత ఇది నిజాలా అబద్ధాలా తెలియచేయాలి అన్నా కూడా ఫస్ట్ జైలుకి వెళ్ళి రావాల్సిందే. వచ్చిన తర్వాతనే నిజాలేందో అబద్ధాలేందో తెలుస్తుంది. ఈ జైలుకి వెళ్ళడాలు ఒక అబ్బాయి మీద ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ మార్క్లా, చెరగని మరకలా ఆ కేసు అనేది ఉండిపోతుంది. సమాజం కూడా ఒక రేపిస్ట్లా చూస్తుంది. 69 BNS అంటే రేప్ కన్నా తక్కువ కాదు ఆ సెక్షన్. ఓకేనా రాజు? జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా మీకు. చేసుకోండి, చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నమస్కారం.